మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రమేష్ గారు, బంతి పూలు 1 ఎకరా అట్లే ఉన్నాయి పూలు అంటే ఇంకా కోతకు వచ్చిందో లేదన్నా మీరు చెప్పలేదు, వరదలు తెలియదు. మీరు తరగూరు ఏమైనా బంతి పూలు ఎకరా అట్లే ఉండే పూలు మాట కామెంట్ పెట్టారు. సంక్రాంతి కదరా ఇప్పుడు కోత వచ్చి ఉంటే పెరిగేయండి. ఆయన మరో కామెంట్, హలో సయ్యద్ బావా, మాది ఎకరా 1 వీక్ లో సంతలు పడతాయి, రేట్స్ ఉంటాయా? స్మాల్ బాక్స్ 400 చాలు. రామకృష్ణ అన్న చెప్పు. ఆ టమాటో ధరలు ఎలా ఉంటాయని ఒక 4 రోజుల తర్వాత మాత్రం మనం మాట్లాడగలము. స్మాల్ బాక్స్ 400 అన్నారు, ప్రస్తుతం అయితే 250, 300 లోపు తిరుగుతుంది మార్కెట్. చూడాలన్నా ఇదేమన్నా సంక్రాంతి తర్వాత ధరలంటే ఇక 5 రోజుల తర్వాత మాత్రం మనం మాట్లాడగలము. లక్ష్మణ్ స్వామి, పత్తికొండలో సూపర్ టాప్. నిన్న 13వ తేదీ మాది 30 కేజీల బాక్స్ 340 రూపాయలు. పత్తికొండ ధరలు అప్డేట్ చేసినందుకు ధన్యవాదాలు లక్ష్మణ్ స్వామి గారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, రామకృష్ణ అన్న, పండగ తర్వాత పెద్ద బాక్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లక్ష్మణ్ స్వామి గారు. ఇక శివ గారు, రామకృష్ణ గారి అనాలిసిస్ కరెక్ట్గా కావచ్చు, ఎందుకంటే ఇంతకు ముందు ఆయన అనాలిసిస్ కరెక్ట్గా ఉంది కాబట్టి నమ్మవచ్చు. శివ గారి మరొక కామెంట్, అన్న పత్తికొండ 100 to 150 రూపాయలు పెద్ద బాక్సు. 13వ తారీఖు నేను పెట్టిన కామెంట్ ఒకటి చదవలేదు. జ్యోతిష్యం గురించి. జ్యోతిష్యం అనేది భూమి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయని భ్రమలో పూర్వం రాయబడింది. ఇది నిజం కాదో లేదో మీరే జ్యోతిష్కులు అడిగి తెలుసుకోండి. ఇప్పుడు కాదని చెప్పవచ్చు మేము, కానీ గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయన్న ఉద్దేశంతో జ్యోతిష్యం పూర్వం రాయబడింది. నిజాన్ని 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను నిజాన్ని మాత్రమే చెప్పినాను. కానీ సమాజంలోని నిజం తలుపు దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. 13వ తేదీ కామెంట్ చదువు పెట్టారు, బాగానే ఉంది. కానీ మరి జ్యోతిష్క శాస్త్రం గురించి ఎందుకు ప్రస్తావించారో నాకైతే తెలియదు. కానీ సమాజంలోని నిజం తలుపు దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. చిన్నమండెం సైడ్ ఈసారి కొంచెం ప్లాంటేషన్స్ తగ్గింది. లాస్ట్ ఇయర్ లాస్ వలన ప్రజెంట్ లో ప్లాంటేషన్. చిన్నమండెంలో ఈసారి ప్లాంటేషన్ తగ్గింది. దాని ప్రధాన కారణం గత సంవత్సరం వెళ్ళిన అనాదిన నష్టం వల్ల అని చెప్పి రఘు గారు కామెంట్ పెట్టారు. రెడ్డయ్య గారు, కామెంట్ చదివినందుకు థ్యాంక్స్, ఒక్కసారి రిప్లై రాదు. చిన్న బాక్స్ అమలవుతాయని నిన్న యూట్యూబ్ ఛానల్లో చెప్పారు. రెడ్డయ్య గారు, నిజమైన జనవరి 20 తారీఖు నుంచి అమలు చేయాలన్నది మార్కెట్ కమిటీ యొక్క నిర్ణయం. కానీ ప్రస్తుతం ఆ వాతావరణం లేదు, మరింత సమయం పట్టవచ్చు. సంక్రాంతి తర్వాత ధరలు ఉంటాయని నేను కామెంట్ పెడితే నా కామెంట్ పెద్ద కామెడీ అంటివి, మరి నేమనాలి బ్రో? సుధాకర్ గారు దానికి ఓపిక రిప్లై ఇచ్చారు. నన్ను కూడా మీరు పెద్ద జోకరండి తమ్ముడు, బ్రదర్, తప్పేముంది. ఈ నెల ఆఖరి వరకు రేట్స్కు భయపడవలసిన అవసరం లేదు. మధురెడ్డి గారు దీనికి రిప్లై వచ్చింది. దీనికి ఓపిక రిప్లై ఇచ్చారు. ఫిబ్రవరిలో కూడా మంచి ధరలు ఉంటాయని. ఇక సోమేష్ గారు, స్టేకింగ్ పద్ధతికి ఎకరాకి ఎంత ఖర్చు వస్తుందన్న? రాఘవేంద్ర గారు 2 lakhs అన్నారు. ఇక మరొక అన్నదాత అయితే 4,000 ఇంటూ 23 86,000 కట్టెలు కావాలి. పూర్వీ వైరు లేబర్ కలిపి 20,000, మొత్తం మీద 1,06,000. మంజుల గారు అయితే 1,00,000 రూపాయలు పెట్టారు. మధు గారు అయితే 3 lakhs అని పెట్టారన్న. కానీ ఈ అన్న గ్యారంటీ పెట్టారు 4,000 ఇంటూ 23, లేబర్ అంతా కలిపి 20,000, 1,06,000. ఇక సతీష్ సుబ్బార్ గారు, వ్యాపారస్తుల బుద్ధి ఉంది నీకు, రైతులకు సపోర్ట్ లేదు నీకు. ఓకే, వాస్తవం చెప్తే అలాగే ఉంటుందన్నా. అన్నా నువ్వు చెప్పినట్టే జరిగితే బాగుంటుంది. ఇప్పటికీ 10 లక్షల వరకు పోగొట్టుకున్నాం టమోటాలు. మహేష్ నాయక్ గారు, మీకు అంతా మంచిగా కానీ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. సయ్యద్ భాయ్, యు ఆర్ జీనియన్ పర్సన్. బాబురెడ్డి గారు, థ్యాంక్ యూ బ్రదర్. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీదైతే నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఎస్,
కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహదా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.